హలో ఫ్రెండ్స్, 'కురుక్షేత్ర' అని ఈ సిరీస్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయ్యి ఒక రేంజ్‌లో దూసుకుపోతుంది. మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. మీరు 'మహావతార్' సినిమా చూసే ఉంటారు. 'మహావతార్ నరసింహ' సినిమా. ఎందుకంటే ఆ సినిమాలో ది బెస్ట్ లెవెల్ యానిమేషన్ ఎలా అయితే ఇచ్చారో తక్కువ బడ్జెట్‌తో, సేమ్ అదే మళ్ళీ తక్కువ బడ్జెట్‌లో ది బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చిన మూవీ మూవీ లాంటి సిరీస్ యానిమేటెడ్ మూవీ అని చెప్పను. యానిమేటెడ్ సిరీస్. ఎందుకంటే ఇది 18 ఎపిసోడ్లతో ఉంటుంది. ఇప్పటికే 9 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. 'కురుక్షేత్ర' 18 రోజులు జరిగింది కాబట్టి, ఆ 18 రోజుల్లో ఎవరి గురించి ఏంటి, ప్రాబ్లమ్ ఏంటి, వాళ్ళ ఎనకాల బ్యాక్ స్టోరీ ఏంటి అని మొత్తం నీట్‌గా ప్రెజెంట్ చేశారు. ది బెస్ట్ లెవెల్ ఎలివేషన్‌తో. ఇప్పుడు మాత్రం నేను చూసిన 'కురుక్షేత్ర' అనే ఈ సిరీస్‌లో మాత్రం వేరే లెవెల్ ఎలివేషన్స్ కృష్ణుడికి కానీ, అర్జునుడికి కానీ వీళ్ళకి. ఎందుకంటే ఈ బెస్ట్ లెవెల్ కౌరవులంటే ఎవరు? పాండవులంటే ఎవరు? కౌరవులకి ట్రైన్ చేసిన భీష్ముడు, అలాగే దుర్యోధనుడు, వీళ్ళ గురించి చాలా 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 బ్యాక్ స్టోరీస్ కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళెలా ఫ్రెండ్స్, వీళ్ళెలా రిలేటివ్స్ అనే రిలేటివ్స్ మధ్యలో గొడవ ఎలా ఏర్పడింది అనే స్టోరీ కూడా ఇలానే ఉంటుంది. నిజానికి వస్తే ఈ సిరీస్‌లో మాత్రం ది బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు. నిజంగా నాకు ఎలివేషన్ సీన్స్ అనిపించినాయి గానీ, కృష్ణుడు గాల్లో లేవడం, అలాగే ఆహ్, 10 మొఖాలు కనబడతాయి. ఒక 10 మొఖాల వరకు కనబడి, దేవుడి గురించి ఎనకాల ఒక సాంగ్ వస్తుంది. ఒక థీమ్ అని 'కురుక్షేత్ర హే' అని ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్‌లో మాత్రం రియల్లీ గూస్ బంప్స్, మీరే గాల్లోకి ఎగిరినట్టు అనిపిస్తది. ఎందుకంటే మీ బాడీ ఇప్పుడు 'స్పైడర్ మ్యాన్' చూసారు కదా మీరు. నెక్స్ట్ అలా మీ చేతుల మీద రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సిరీస్‌లో ది బెస్ట్ అవుట్‌పుట్, అలాగే ది బెస్ట్ లెవెల్ ఎలివేషన్స్ కృష్ణుడికి గానియండి వీళ్ళకిచ్చారు. టోటల్ రివ్యూస్‌కొస్తే ఇందులో బ్యాడ్ థింగ్స్, గుడ్ థింగ్స్ కూడా చెప్తాను. గుడ్ థింగ్స్ వచ్చేసి కృష్ణుడి గురించి చెప్పారు. అలాగే ఒక్కొక్కళ్ళకి ఎలివేషన్స్ ఇచ్చారు. ద్రౌపది దేవికి జరిగిన అన్యాయం గురించి చూపిచ్చారు. బట్ బ్యాడ్ థింగ్‌కొచ్చినట్టయితే ఇందులో కొన్ని సీన్స్‌ని తీసేశారు. ఎలా అంటే కృష్ణుడి స్టోరీ బ్యాక్ ఏంటి అని చెప్పే కొన్ని సీన్స్‌ని తీసేశారు. అలాగే కర్ణుడి స్టోరీని చూపిచ్చే తీసేశారు. తన గుడ్ థింగ్స్ కానివ్వండి, అలాగే బ్యాడ్ థింగ్స్ కానివ్వండి, మొత్తం కర్ణుడి స్టోరీ మీదే ఉంటుంది 'కురుక్షేత్ర' మొత్తం. కానీ ఇందులో చూపెట్టలేదు. ఇదొక బ్యాడ్ థింగ్. నాకింకా మంచిగా అనిపించిన విషయాలు, అలాగే వద్దురా బాబు అని కొన్ని సీన్స్ కూడా అనిపించాయి. అలాంటి సీన్స్ ఏంటంటే, ఒకటి, కురుక్షేత్రలో ఇలా గుర్రం నడుపుకుంటూ వెళ్తూ ఉంటారు. సడెన్‌గా ఆగిపోతారు. సడెన్‌గా మాట్లాడుకుంటారు. ఇలా ఆగిన తర్వాత చాలా సేపు ఇలా కొన్నిసార్ల మధ్యలో వీళ్ళెవరు, వాళ్ళెవరు అనే స్టోరీస్ గూడా ఉంటాయి. ఒక్కొక్కరిని చంపే సీన్స్ అంటే ఆళ్ళ మీద ఎలా చూపిచ్చారో నాకు తెలీదు గానీ, వాళ్ళెలా ఆలోచిచ్చారో. హిందీ యానిమేటెడ్ సీరీస్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇప్పుడు నాకు నచ్చింది. బట్ కొంచెం స్టోరీ లైన్ ఉంటే బావుండేది అని అనిపిచ్చింది. లైట్‌గా ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తే అది స్టోరీ లైన్ అటు అనుకోరు ఎవ్వరు. మీకు గూడా అర్థమయ్యి ఉంటుంది నా రివ్యూ. అలాగే మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ వస్తూనే ఉంటాయి. మన ఛానల్‌ని ఫాలో చేసుకో బయ్యా. థ్యాంక్ యూ.